హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిరి పెళ్ళిని చెడగొట్టాలని చూసినందుకు నిషిని, రాగిణిని, రేఖని బామ్మగారు కౌశికి కలిసి తిడుతూ ఉంటారు. ఇంటికి వచ్చాక మీ సంగతి చెప్తా అని కూడా వార్నింగ్ ఇస్తుంది బామ్మ. ఆ తర్వాత యువరాజ్కి మీనన్ నుండి కాల్ వస్తుంది. బాయ్ ఎందుకు ఇప్పుడు కాల్ చేశాడు అని టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు యువరాజ్. ఏంటి యువరాజ్, పాత స్నేహాన్ని మర్చిపోయావా? కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు అని అంటూ ఉండగా, లేదు బా, ఇంట్లో ఏదో చిన్న గొడవ, అందుకే లిఫ్ట్ చేయలేకపోయాను అని అంటుండగా, నీ ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్కి నన్ను పిలవలేదు కదా, అందుకే ఫోన్ చేశా అని అంటూ ఉంటాడు. బాయ్ బాయ్ అది అది అని నసుకుతూ ఉండగా, పెళ్ళి ఆగిపోలేదు కదా అని మీనన్ అంటుంటాడు. లేదు బాయ్, సాల్వ్ అయిపోయింది అని అంటూ ఉంటాడు యువరాజ్. ఎందుకంటే ఆగొద్దు అది, ఎందుకంటే ఆ పెళ్ళిని ఆపాల్సింది నేను అని అంటుంటాడు మీనన్. ఏం చెప్తున్నారు బాయ్ అని యువరాజ్ టెన్షన్గా అడుగుతుండగా, ఆ పెళ్ళిని ఆపడానికి అక్కడికి వస్తాను నేను అని అంటుంటాడు మీనన్. బాయ్, ఇక్కడ సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉంది, రాలేరు, మీరు వచ్చినా దొరికిపోతారు అని అంటుండగా, జేడి వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు మీనన్. లేదు బాయ్, టీంని పంపించింది అని అంటుంటాడు యువరాజ్. ఆ జగదాత్రి కళ్ళల్లో నేను భయం చూడాలి. పెళ్లి కొడుకు పీకపై కత్తి పెట్టి జగదాత్రి కళ్ళలో భయం చూసి నేను కేస్ వాపస్ తీసుకునేలా చేయాలి. ఇది ఫిక్స్, నేను వస్తున్నా, గెటప్ అంతా రెడీ అంటూ కాల్ కట్ చేస్తాడు మీనన్. పంతులు గారి గెటప్లో అక్కడికి వస్తూ ఉంటాడు మీనన్. జగదాత్రి పెళ్లి ఏర్పాట్లు చూస్తూ బ్లూటూత్లో అందరికీ కనెక్ట్ అయి, మీనన్ మారువేషంలో వస్తే గుర్తుపట్టడం కష్టం, అలర్ట్గా ఉండండి అని చెప్తూ ఉండగా, అప్పుడే సెక్యూరిటీని దాటి పంతులు గారి వేషంలో మీనన్ లోపలికి వస్తూ ఉంటాడు. అక్కడే కేదార్ కూడా ఉండడంతో యువరాజ్ కంగారు పడుతూ ఉంటాడు. అమ్మో, ఇప్పుడు పంతులు గారితో, మీనన్ బాయ్తో నేను లోపలికి వెళ్తే ఆ తర్వాత కేదార్ నన్ను గుర్తుపట్టేస్తాడు. అక్కకి చెప్పిన ఆశ్చర్యం లేదు, తర్వాత అక్క ముందు నేను ఓపెన్ అవ్వలేను అని అనుకుంటూ మీనన్ని రిసీవ్ చేసుకొని కేదార్కి కాస్త దూరంలో నిలబడి, మీరు వెళ్ళండి బాయ్ ఫస్ట్ అని అంటూ ఉంటాడు. అలాగే అంటూ మీనన్ కేదార్ని దాటి వెళ్ళగానే యువరాజ్ కూడా లోపలికి వెళ్తూ ఉంటాడు. పంతులు గారి వేషంలో వచ్చిన మీనన్ని గుర్తుపట్టదు ఫస్ట్ జగదాత్రి. మీరు వచ్చారేంటి, గణపతి శాస్త్రి వస్తానన్నారు కదా అని జగదాత్రి అనుమానంగా అడుగుతూ ఉండగా, పంతులు గారికి వేరే పనుందని నన్ను పంపించారు, ఆ తర్వాత మిమ్మల్ని కలిసి మాట్లాడతారంట అని అబద్ధం చెప్పేస్తాడు మీనన్. కేదార్, ఒకసారి గణపతి శాస్త్రి గారికి కాల్ చేయి అని జగదాత్రి చెప్పగానే ఫోన్ చేస్తూ ఉంటాడు కేదార్. కానీ నాట్ రీచబుల్ వస్తుంది. అసలు గణపతి శాస్త్రిని కిడ్నాప్ చేసి కావాలనే మీనన్ వారి వేషంలో వస్తాడు. నాట్ రీచబుల్ వస్తుంది అని అంటుంటాడు కేదార్. చెప్పాను కదా ఊరెళ్ళారని అని మీనన్ అంటూ ఉంటాడు. అప్పుడే నిషిక, లేట్ అవుతుంది, ఇంకా ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు, పంతులు గారు మీరు వెళ్ళి మొదలు పెట్టండి అని అనగానే కౌశికి యువరాజ్ నిషిలని సిరిని తీసుకురమ్మని పంపించేస్తుంది. ఇక జగదాత్రి కేదార్లు పెళ్లి పనుల్లో పడిపోగా పంతులు గారు అక్కడికి వెళ్ళి అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నట్టు చూసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని అంటూ ఉంటాడు మీనన్. అప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురా అంటూ కౌశికి, ఫస్ట్ పెళ్లి కొడుకును పిలిపించి పూజ జరిపిస్తారు కదా అని అనగానే, మర్చిపోయి అలా అన్నానమ్మా, పెళ్లి కొడుకుని తీసుకురండి అని అంటూ ఉంటాడు మీనన్. సరే అన్న, అలాగే అంటూ వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఇక మీనన్ నోటికి వచ్చిన మంత్రాలు చదువుతూ తీర్థం తాగమని ఇస్తుంటాడు మీనన్. అది చూసిన వైజయంతి, అప్పుడే తీర్థం ఇస్తున్నారేంటి, కంకణం కట్టకముందే తీర్థం ఇస్తున్నారేంటి అని అనగానే, అవునవును అంటూ కంకణం కడుతూ ఉంటాడు మీనన్. మీ బాడీ లాంగ్వేజ్కి మీ మంత్రాలకి సంబంధం లేదు పంతులు గారు అని అంటుంటాడు బూచి. అవును, మంత్రాలు కూడా లోపల లోపల చదువుకుంటున్నారు అని అంటుంటుంది కాచి. మీరు ఇంతకీ పంతులు గారేనా, మిమ్మల్ని గణపతి శాస్త్రి గారే పంపించారా అని జగదాత్రి అంటూ ఉంటుంది. ఇక తన నిజం బయటపడిపోయిందని మీనన్ అక్కడున్న పూల ప్లేట్స్ని పైకి ఎగరేస్తూ వెకిలిగా నవ్వుతుండగా అందరూ షాక్ అవుతారు. ఇక ఒక్కసారిగా తన దగ్గర నుండి కత్తి తీసుకొని పవన్కి గురిపెట్టి, నేను పంతులని కాదు, పెళ్ళి ఆపడానికి వచ్చిన మీనన్ని అని గట్టిగా అరుస్తాడు. అందరూ టెన్షన్ పడుతూ ఉండగా జగదాత్రి భయపడుతూ ఉంటుంది.
మీనేనా ఎందుకు వచ్చారు మీరు అని అంటుండగా నేను ఎందుకు వచ్చానో మీ జగదాత్రికి బాగా తెలుసు. ఏంటి జగదాత్రి, నేను చెప్పింది చేస్తావా అని అంటుండగా పవన్ వాళ్ళ అమ్మ ప్లీజ్ నా కొడుకును వదిలిపెట్టండి, మీకు జగదాత్రికి గొడవలైతే నా కొడుకు ఏం చేశాడు అని అడుగుతూ ఉంటుంది. హే చుప్ అని అంటూ అరుస్తూ చెప్పు జగదాత్రి, నాకు కావాల్సింది చేస్తావా అని అంటూ ఉండగా నిషి మీకు కావాల్సింది చేస్తుంది, పవన్ని పాపం వదిలిపెట్టండి అని అంటూ ఉండగా జగదాత్రి మీనన్ ముందు మోకాళ్ళపై నిలబడి ప్లీజ్ వదిలిపెట్టండి, పవన్ని ఏమీ చేయొద్దు అని అంటూ ఉండగా నాకు కావాల్సింది అది కాదు, నీ కళ్ళలో భయం కనబడుతుంది, నాకు చాలా సాటిస్ఫైగా ఉంది, 3 లెక్క పెడతా, ఆ లోపు నువ్వు కేసు వాపస్ తీసుకుంటానని చెప్పాలి అని మీనన్ అంటుంటాడు. అప్పుడు రేఖ రాగిని ఇద్దరు కలిసి ఇంకే చేస్తున్నావే, వెళ్ళి కేసు వాపస్ తీసుకొని రాపో అని అరుస్తూ ఉంటాడు. ఇక మీనన్ 1 2 3 అని చదివి జగదాత్రి అది చెప్పకపోవడంతో పవన్ కడుపులో పొడుస్తాడు మీనన్. దాంతో అందరూ షాక్ అవుతారు. మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ కత్తి పవన్ కడుపులో గుచ్చి వాడిని ముందరికి పడేస్తాడు మీనన్. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇదే నేను చెప్పింది చెయ్యకపోతే మీ ఇంట్లో రోజుకొక ప్రాణం పోతుంది అని మీనన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. జగదాత్రి షాక్ అవుతుంది. కానీ అదంతా మీనన్ కళ. పవన్ని చంపినట్టు మీనన్ కలకంటూ ఉంటాడు. జగదాత్రి అప్పుడే ఏంటి శాస్త్రి గారు మీరు చెప్పేది నాకు వినిపించట్లేదు, మీరు నిజంగా గణపతి శాస్త్రి గారు పంపిస్తేనే వచ్చారా అని అడుగుతూ ఉంటుంది జగదాత్రి. అవునమ్మా, నేను ఎందుకు అబద్ధం చెప్తాను, మా పెద్ద శాస్త్రి లేనప్పుడు పెళ్లి చేయడం ఇదే ఫస్ట్ టైం, అందుకే తడబడుతున్నాను, మా పంతులు గారికి చెప్పకండి అని అంటూ తప్పులు చేయను అని చెప్తూ ఏదేదో మంత్రాలు చదువుతూ పూజ జరిపిస్తూ ఉంటాడు మీనన్ బాయ్తో పవన్తో. అప్పుడు జగదాత్రి మీనన్ని అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఎక్కడ ఉన్నావు మీనన్, నాకు అర్థమవుతుంది, ఎక్కడున్నావు అని మీనన్ని అనుమానంగా చూస్తున్న జగదాత్రిని చూసి ఏంటి పంతులు గారిని అంత అనుమానంగా చూస్తున్నావు అని అనగానే బాడీ లాంగ్వేజ్ చూడు ఒకసారి, అసలు పంతుల్లాగా కనబడుతున్నాడా నీకు అని జగదాత్రి అంటూ ఉంటుంది. అప్పుడు కేదార్ కూడా అనుమానంగా చూస్తూ ఉంటాడు మీనన్ని. ఇక మీనన్ పవన్తో పూజ జరిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీనన్ నుండి పవన్ని జగదాత్రి ఏ విధంగా కాపాడగలదు, తనే జేడి అన్న విషయం ఇంట్లో బయటపడుతుందా, నిజంగానే మీనన్ కలకన్నట్టు పవన్ గొంతుపై కత్తి పెట్టి జగదాత్రిని మీనన్ బెదిరిస్తాడా, జగదాత్రి కేసు వాపస్ తీసుకుంటానని అందరి ముందు చెప్తుందా, ఏం జరగనుందో రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.